బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. నిను వీడన్ నీడను నేను అన్న పాట గుర్తుంది కదా. ఈ పాటని బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు దీపికా పదుకోన్. ఇప్పుడు ఆ పాటని ఎందుకు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది? ఏ మూవీలోనైనా రీమిక్స్ చేస్తున్నారా? ఆ సాంగ్ని ఆమె పాడతారా అని రకరకాల సందేహాలు వస్తున్నాయి కదా. అలాంటిదేం లేదు. ఈ విషయాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవద్దు. జస్ట్ ఎస్సెన్స్ని ఫీల్ అవ్వండి చాలు. లెట్స్ వాచ్. బ్రహ్మాస్త్ర సినిమా చూసారా? అందులో దీపిక మీకు ఎక్కడైనా కనిపించారా? కనిపిస్తే ఏ ఫ్రేమ్లో రౌండప్ చేశారు? ఈ డిస్కషన్ ఆ సినిమా రిలీజ్ టైంలో ఏమాగా నడిచింది. మీకు గుర్తుండే ఉంటుందిగా. ఎస్, బ్రహ్మాస్త్ర టైం డిస్కషన్ కి ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. బ్రహ్మాస్త్ర నెక్స్ట్ పార్ట్లో దీపిక నటిస్తారనే మాట ఎప్పటినుండో ఉంది. మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయకపోయినా ఇది కన్ఫర్మ్ న్యూసేనని ఫిక్స్ అయిపోయాయి ముంబై వర్గాలు. రణ్బీర్ కపూర్ దీపికను మరోసారి స్క్రీన్ మీద చూడటం గ్యారంటీ అన్నది వారి నుండి వినిపిస్తోన్న మాట. అయితే బ్రహ్మాస్త్ర కన్నా ముందే రణ్బీర్ ఆలియా నటిస్తున్న సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించడానికి ఓకే చెప్పేశారట దీపికా పదుకోన్. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటారా? లవ్ అండ్ వార్. ఎస్, సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం దీపికను అప్రోచ్ అయితే వెంటనే ఓకే చెప్పేశారట. ఈ వార్త ఇలా బయటకొచ్చిందో లేదో ఒక్కసారిగా రామ్లీలా, పద్మావత్, బాజీరావ్ మస్తానీ సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు, నియర్ ఫ్యూచర్ లో రణ్బీర్ ఆలియా చేసే సినిమాల్లో దీపికా ప్రెజెన్స్ మస్ట్ గా ఉండి తీరుతుందంతే అంటూ గుసగుసలు మొదలయ్యాయి నార్త్ లో. గడిచిన టైం గురించి మాట్లాడుకోవడం దేనికి? ఫ్యూచర్ ఎలా ఉందో చూసుకోవాలి కానీ అంటున్నారు కొంతమంది నాయకులు. నెక్స్ట్ ఇయర్ మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. ఎవరి జానర్లో వాళ్ళు మెయిన్ రెడీ అంటున్నారు. స్వీటీ బర్త్డే సందర్భంగా వచ్చిన ఘాటీ గ్లిమ్స్ చూసిన వారు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. వచ్చేస్తున్నాను కదే బుచ్చితల్లి అంటూ తండేల్లో నాగచైతన్యను ముద్దు చేస్తున్న తీరు చూసి సాయి పల్లవిని స్క్రీన్ మీద చూడటానికి తెగ వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. పూజా హెగ్డేని చూసి ఎన్నాళ్ళయిందో అనుకుంటున్న వారికి నెక్స్ట్ ఇయర్ పండగే. సూర్య పక్కన రెట్రోలో ప్రామినెంట్ రోల్లో కనిపిస్తున్నారు పూజా హెగ్డే. అచ్చ తెలుగు సినిమా కాకపోయినా పాన్ ఇండియా సినిమాగా పలకరించడానికి రెడీ అవుతోంది రెట్రో. పూజా హెగ్డేకి పర్ఫెక్ట్ కంబ్యాక్ అవుతుందంటున్నారు ఆడియన్స్. ఇటు తమన్నా డైరెక్ట్ తెలుగు సినిమా చేసి చాన్నాళ్లైంది. ఆ లోటును తీర్చడానికి ఓదెలా 2 పర్ఫెక్ట్ ఆప్షన్ అని అంటున్నారు మిల్కీ బ్యూటీ. ది బెస్ట్ పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకోవడానికి ఓదెలా సీక్వెల్ ఉపయోగపడుతుంది అన్నది ఈ భామ చెప్తోన్నమాట. సమంత గురించి చెప్పనక్కర్లేదు. ఖుషీ తరువాత ఈ భామ కోసం మన వారంతా వెయిటింగ్. ఆల్రెడీ ఓన్ ప్రొడక్షన్ హౌస్ లో మూవీ మొదలుపెట్టేశారు. నార్త్ లోనూ టాప్ స్టార్స్ తో జోడి కట్టడానికి రెడీ అవుతున్నారు. ఏదో ఒకటి 2025లో సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలంటున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఇంట గెలవడం, రచ్చ గెలవడం, ఈ మాటలకి ఇంకా వాల్యూ ఉందా అంటే ఎందుకు లేదు అంటున్నారు మన సినిమా వాళ్ళు. ఇండియాలో ఎన్ని వసూళ్లొచ్చినా మన సరిహద్దులు దాటిన తరువాత లోకల్ భాషల్లో మన సినిమాలు చేసే హల్చల్ చూసినప్పుడు ఆ సినిమాకి పడ్డ కష్టం అంతా కరిగిపోతుంది అంటున్నారు. ఇప్పుడు మరోసారి ఆ విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు తారక్. ప్రభాస్ అతి త్వరలో జాపనీస్ నేర్చుకుని మాట్లాడినా మనమేం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదేమో. ఆల్రెడీ ఆయన సినిమాలకు అక్కడున్న క్రేజ్ అలా ఉంది మరి. అప్పుడెప్పుడో బాహుబలి, ఆ తరువాత సాహో, సలార్ అంటూ డార్లింగ్ సినిమాలకు పెద్ద ఫ్యాన్ బేసే ఉంది జపాన్లో. ఒకప్పుడు జపాన్ అంటే మన రజనీకాంత్ మాత్రమే గుర్తుకొచ్చేవారు. తలైవార్ స్టైల్ కి ఫిదా అయిపోయేవారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు జపాన్ ని కంప్లీట్ గా కమ్మేస్తున్నాయి తెలుగు సినిమాలు. మన యాక్షన్ ని, డైలాగ్లను జాపనీస్ లో చూసుకుంటూ ఉంటే కడుపు నిండిపోతోంది మేకర్స్ కి. జపాన్ షోలను మిస్ కారు జక్కన్న. RRR తో జపనీస్ ప్రజల అభిమానాన్ని డైరెక్ట్ గా టేస్ట్ చేశారు తారక్ అండ్ చెర్రీ. అక్కడి యూత్ కి మాత్రమే కాదు, పెద్దవారిని కూడా మన కంటెంట్ ఫిదా చేసేస్తోంది. అందుకే మన సినిమాలకు కాసులు కురుస్తున్నాయి అక్కడి థియేటర్స్ లో. వచ్చే ఏడాది వేసవిలో జపనీస్ కి స్పెషల్ విందు ఏర్పాటు చేస్తున్నారు తారక్. ఆయన నటించిన దేవర మార్చి 28న విడుదల కానుంది. జనవరి 3 నుండే ప్రీ సేల్స్ మొదలు కానున్నాయి. కల్కి మూవీని డిస్ట్రిబ్యూట్ చేసిన ట్విన్ దేవరను కూడా రిలీజ్ చేయనుంది. అక్కడి ఆడియన్స్ యాక్షన్ ప్రియులు. దేవరలో యాక్షన్ కంటెంట్ మెండుగా ఉంది. సో ఇప్పటిదాకా ఉన్న రికార్డ్స్ ను దేవర తుడిచిపెట్టడం ఖాయమనే మాట వినిపిస్తోంది ట్రేడ్ వర్గాల్లో. క్రిష్ ఈ సినిమా జనాలకి ఒక ఎమోషన్. సూపర్ పవర్స్ ఉన్న క్రిష్ అంటే చిన్నపిల్లలకు మాత్రమే కాదండోయ్, పెద్దల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉండేది. క్రిష్ ఫ్రాంచైజీ 1, 2, 3, 4 అంటూ నంబర్స్ మార్చుకుంటూ వెళుతోందంటేనే స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ అనేది అర్థమై ఉంటుంది కదా. ఏమంటారు? కమాన్, లెట్స్ వాచ్.
హృతిక్ రోషన్ ఎప్పుడు ఎక్కడ కనిపించినా అక్కడున్న జనం తప్పక ప్రస్తావించే పేరు క్రిష్. ఈ సినిమా గురించి ఎన్నిసార్లు మాట్లాడినా బోర్ కొట్టనే కొట్టదంటారు మన గ్రీక్ కార్డ్ హృతిక్. అంతగా ఆయన మనసుకు దగ్గరైన ఫ్రాంచైజీ క్రిష్. క్రిష్ 3 పార్ట్లు సూపర్ సక్సెస్ అయినప్పటి నుండి 4th పార్ట్ ఎప్పుడు అనే మాట వినిపిస్తూనే ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ నుండి 4th పార్ట్ స్టార్ట్ అవుతుందనే గుడ్ న్యూస్ ముంబై సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం హృతిక్ నటిస్తోన్న వార్ 2 నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఎండింగ్ కి పూర్తవుతుంది. వార్ 2 సినిమా మీద స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నారు హృతిక్. సౌత్ నుండి మన తారక్ అందులో కీ రోల్ ప్లే చేస్తున్నారు. తారక్ కి సంబంధించిన పార్ట్ దాదాపుగా పూర్తయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సో వార్ 2 కంప్లీట్ చేసిన జోష్ లో క్రిష్ సెట్ లోకి అడుగు పెడతారు హృతిక్. క్రిష్ 4 కోసం ముంబై, యూరోప్ లో భారీ సెట్స్ వేసిందట మూవీ టీమ్. టైమ్ ట్రావెల్, స్పేస్ నేపథ్యంలో సాగుతుందట నెక్స్ట్ పార్ట్. సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ కథ కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ అనిపించేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.